ఏమంటే దేవుడు చేసే పనికి, దేవుడు ఏ విషయమన్నా ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటే అక్కడ ఒక కారణం ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజు రాత్రి ఒకవేళ దేవుడిని గృహానికి రావాలనుకుంటున్నాను అనుకోండి, ఏదో కారణం ఉంటుంది. హల్లెలూయా. ప్రభువా నన్ను దర్శించండి, నా దగ్గరికి రండి ప్రభువా, ఏదో ఒకటి చెయ్యండి ప్రభువా. అంత వేగం వచ్చాడు ప్రభు. ఆయనకి టైమింగ్ ఉంటుంది. హల్లెలూయా. ఏమంటే దేవుడు మన టైమింగ్లో రాడు, ఆయన టైమింగ్లోనే ఆయన వస్తాడు. ఆయన సర్వంతర్యామైన దేవుడు ఎక్కడన్నా ఉంటాడు. అట్ ద సేమ్ టైం నీతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఆయన సమయాన్ని నియమిస్తాడు. హల్లెలూయా. ఆ సమయంలోనే ఆయనని దర్శిస్తాడు. ప్రార్థన చేయగా 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 దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయాన్ని నువ్వు సిద్ధపడి ఉండాలి. ఒక సేవకుడు ఇలా చెప్తున్నాడు, మనం రోజు ప్రార్థన చేసి 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 చేస్తూ ప్రభువా నాతో మాట్లాడండి ఇలాగా చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, కరెక్ట్గా ప్రభు మాట్లాడి నేను మాట్లాడదాం, ఐ వాంట్ కొలిషన్ విత్ హర్, ఐ వాంట్ కొలిషన్ విత్ హిమ్, ఆయనతో కలిసి నేను మాట్లాడతాను, ఆమెతో నేను కలిసి మాట్లాడతాను అనే టైంకి చాప మడత పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి మనం ప్రార్థన చేయొచ్చు, కానీ ఆయన సమయంలో ఆయన సమయాన్ని గ్రహించేటట్టుగా ఉండాలి.